లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దీసి కొనియవి నీదు వినతిన్ ప్రవహింపాజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. ఎనయంబు నీ విషయమై సొగసుగా చురుకు ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి.
వెండి పసిరి ఇవిగో వీసమైనను నాకై యుండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడంబరి మితియౌ జ్ఞానం విదిగో తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పనికిన్ ప్రతిష్ఠించుమే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు కావలసిన వర్తమానాన్ని ఆయన లేఖనాల నుంచి మనకు వినిపిస్తుండగా రండి శ్రద్ధతో ఆలకిద్దాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా శరీరానికి ఈ రీతిగా భౌతిక సంబంధమైన ఆహారం అవసరము, మా ఆత్మకు కూడా ప్రభా ఆధ్యాత్మిక ఆహారం అవసరం. కాబట్టి ప్రభా దినదినము నీ వాక్యము చేత మేము పోషించబడాలి, ఆస్వాదించబడాలి, దీవించబడాలి. కాబట్టి ఈ దినం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, మరి నిన్నటి వరకు సొలొమోను జీవితాన్ని మనము ధ్యానం చేసాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఏ రీతిగా సొలొమోను దేవుని తృణీకరించినప్పుడు దేవుడు సొలొమోను ఏ రీతిగా తృణీకరించాడో ఆ వాస్తవాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ తదుపరి మిగతా రాజుల వృత్తాంతంలోనికి వెళ్ళకముందు దేవుని ప్రేరణ చొప్పున మరి ఈ రాజుల యొక్క రచనల గురించి కొంత ధ్యానం చేయాలని ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు. ఆ సౌలు కాలంలోనే దావీదు ఎన్నిక చేయబడతాడు. మరి దావీదు కాలంలో మరి ఆయన రాసిన కీర్తనలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. దాదాపు 74 కీర్తనలు ఆయన రాసినట్లుగా భావించబడుతున్నాయి. మరికొన్ని ఆయన అంతరంగికులు రాసినట్లుగా, అదే ఆయన కుమారుడు రాసినట్లుగా భావించబడుతున్నాయి. తర్వాత సొలొమోను రచనలు కూడా మనకున్నాయి. సామెతల గ్రంథం కానీ, ప్రసంగి గ్రంథం కానీ, పరమగీతం కానీ. కాబట్టి మరి చరిత్ర పరంగా వెళ్తున్నప్పుడు వారి ఆ చరిత్ర మనము ఇప్పటివరకు ధ్యానం చేసాం. అనగా దావీదు చరిత్ర, సొలొమోను చరిత్ర. మరి వారి రచనలు కూడా ధ్యానం చేస్తే మరి ఒక ముగింపు వస్తుందన్న భావన, లేకపోతే ఒక నింపుదల వస్తుందనే భావనతోని మరి వారి చరిత్ర అయిపోయింది. వారి రచనలను ధ్యానం చేయాలని తలుస్తున్నాను. ముందుగా దావీదు చరిత్ర ముగించిన తర్వాత దావీదు రచనలు మనం ధ్యానం చేయలేదు. కాబట్టి దావీదు రచనలు మనకు కీర్తనల గ్రంథంలో కనబడతాయి. కాబట్టి ఈ కీర్తనల గ్రంథంలోని మరి దావీదు వ్రాసిన కీర్తనల గురించి మనము ధ్యానం చేయాలని తలుస్తున్నాను. మరి ఇక్కడ గతంలో దావీదు చరిత్ర మనము ధ్యానం చేసినప్పుడు మరి ఆ చరిత్ర కాలంలో కొన్ని కీర్తనలు మనకు ఆయా సందర్భాల్లో ఆ కీర్తనలో పైభాగంలో వ్రాయబడిన పీఠిక చొప్పున ఆయా సందర్భాల్లో, అనగా అబ్షాలోము నుంచి తరం పడుతున్నప్పుడు దావీదు రాసిన కీర్తన, అదుల్లాం గుహలో ఉన్నప్పుడు దావీదు రాసిన కీర్తన, బెత్షెబా విషయంలో మరి నాతాను ప్రవక్త హెచ్చరిక చేసినప్పుడు దావీదు రాసిన కీర్తన. ఆ రీతిగా దావీదు చరిత్రలో కొన్ని కీర్తనలు మనకు కనిపించాయి. ఆ రీతిగా పొందుపరచబడ్డ కీర్తనలు దాదాపు 14 కీర్తనల వరకు మనము ధ్యానం చేసి ఉన్నాం. వాటి గురించి తిరిగి మనము ధ్యానం చేయలేం. కానీ మిగతా కీర్తనలు మరి ఏ సందర్భంలో వ్రాయబడ్డాయని మనకు నిర్దిష్టంగా బైబిల్లో ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా దావీదు వ్రాసినట్టుగా మాత్రం మనకు ఆధారాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ కీర్తనలోని కంటెంట్ నేపథ్యంలో
అనగా ఆ కీర్తనలోని ఆ వాక్య భాగాల నేపథ్యంలో మరి ఏ సందర్భాల్లో రాసి ఉండవచ్చో ఒకసారి ధ్యానపూర్వకంగా మనము జ్ఞాపకం చేయాలని తలుస్తూ మరి ఆ రాజుల అనుభవాల్లోంచి, రాజుల గ్రంథంలోంచి కీర్తనల గ్రంథంలోనికి మనము రావడం జరిగింది. సో మనకు బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అందులో దాదాపు 72-74 కీర్తనలు దావీదు రాసినట్టుగా కనబడుతున్నాయి. కొన్ని కీర్తనలకు ఎవరు రాశారో ఇదమిత్తంగా మనకు ఇన్ఫర్మేషన్ లేవు. ఆసాబు కొన్ని కీర్తనలు రాశాడు, కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాశాడు, మరి అదే రీతిగా మరి సోలొమోన్ కొన్ని కీర్తనలు రాశాడు, హెర్మోన్ కొన్ని కీర్తనలు రాశారు, మరి అదే రీతిగా మోషే కొన్ని కీర్తనలు రాశారు. ఈ కీర్తనలన్నీ కూడా మరి మోషే కాలం మొదలుకొని ఇశ్రాయేలులు చెరలోనికి వెళ్ళే కాలం వరకు దాదాపు 1000 సంవత్సరాల కాలంలో రాయబడిన కీర్తనలు. అనగా ఒక కాలానికి సంబంధించింది కాదు, 1000 సంవత్సరాల కాలం అన్నప్పుడు తరాలు మారాయి, అదే రీతిగా వారి యొక్క స్థితిగతులు మారాయి, పరిస్థితులు మారాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఆ కీర్తనలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నేపథ్యాన్ని కూడా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో దావీదు కీర్తనలు ధ్యానం చేయకముందు మొదటి రెండు కీర్తనలు అవి ఎవరు రాశారు అన్నదానికి మనకు ఆ పై భాగంలో పీఠిక లేదు. ఆ మొదటి కీర్తన కానీ రెండవ కీర్తన కానీ ఈ కీర్తనకు పై భాగంలో పీఠిక లేవు. కాబట్టి ఆ కీర్తనల గురించి పండితులు, బైబిల్ పండితులు, ముఖ్యంగా పాత నిబంధనల పండితులు మరి ఏ విశ్లేషణ ఇచ్చారో ఆ విశ్లేషణ కొంత నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. సో మొదటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రథమ స్కందం అని ఉంది. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, ఇలా రాయబడిన ఈ మొదటి కీర్తన మినీ బైబిల్గా భావించబడుతుంది. మినీ బైబిల్గా అనగా బైబిల్లో పొందుపరచబడిన మరి నీతి శాస్త్రం, దేవుని ప్రజలు ఎటువంటి నైతిక జీవిత అనుభవాలు కలిగి ఉండాలో, మరి కలిగి ఉండడం ఎలాగో, కలిగి ఉన్నప్పుడు ఏ ఫలాలు, కలిగి ఉండకపోతే ఏ ఫలాలు కలుగుతాయి అనే దానికి మరి బైబిల్ మొత్తానికి ఒక పరిచయ గ్రంథంగా, ముఖ్యంగా ఈ కీర్తనలకు ఇంట్రడక్టరీగా లేకపోతే పరిచయం చేసే కీర్తనగా మనకు ఈ మొదటి కీర్తన కనబడుతుండగా ద Psalm 1 serves as an introduction to the book of Psalm. అలాగే రెండవ కీర్తన అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వార్త తలుచున్నారు అంటూ ఈ రెండవ కీర్తన దేవుణ్ణి అనుసరించిన వారు మాత్రమే కాకుండా దేవునికి తిరుగుబాటు చేసిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయో వాటి గురించి వ్రాయబడిన అంశాలు మనకు రెండవ కీర్తనలో కనబడతాయి. మూడవ కీర్తనలో అబ్షాలోము తన కుమారుడి నుంచి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అని వ్రాయబడింది. నాలుగవ కీర్తన దావీదు రాసిన కీర్తనే, కానీ మరి ఏ సందర్భంలో రాశాడన్న దానికి మనకి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఈ మూడవ కీర్తన యొక్క కొనసాగింపు అనే భావన కొంతమంది అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరి మొదటి కీర్తన మరి ఈనాడు కొంత క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనిషిని దేవుడు సృజించినప్పుడు మనిషికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో మరి ఏదెను వనంలో ఆదామునకు బోధించడం జరిగింది. మరి ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పబడ్డప్పుడు ఏమి చేయకూడదో దాన్ని చేశాడు. ఆ రీతిగా ఆదాము నుంచి మరి వారసత్వంగా జన్మించబడిన మనమందరము కూడా మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన మానసిక స్థితిగతులు కానీ, మన హృదయ ఆలోచనలు కానీ ఏది కూడదు అని చెప్పబడుతుందో దాని మీద దృష్టిని అధికంగా పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కాదు అంటామో దాన్నే చేయాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఈ మధ్య ఒకరి ఇంటికి వెళ్ళాను. వారు ప్రభుత్వ ఆఫీసరు, ప్రభుత్వ సంబంధమైన విధి నిర్వర్తిస్తుంటారు. వారింట్లో వారి తల్లి షుగర్ పేషెంట్. సో మరి ఆయా పండుగల సందర్భంలో వచ్చినప్పుడు
ప్రభుత్వ అధికారి కాబట్టి చాలా రకాలైన స్వీట్స్ కానీ పండ్లు కానీ తీసుకొచ్చి వారికి ఇస్తుంటారు. కొన్ని తన దగ్గర సబార్డినేట్స్కు పంచిపెట్టి మిగతా తీసుకెళ్ళి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంట్లో పెడుతుంటారు. అవేమి వారు లెక్కలో తీసుకొని ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టి పెట్టరు. సో 2 దినాల తర్వాత వాళ్ళ మదర్ షుగర్ లెవెల్ చూస్తే 300 దాటి ఉంటుంది. ఏమైంది, కారణం ఏంటంటే వారు చెప్పరు. ఏమోనమ్మా. సో డైనింగ్ టేబుల్ మీద షుగర్ సంబంధమైన ఆ స్వీట్స్ మాయమై ఉంటాయి. కారణం ఏంటంటే తాను ఆ షుగర్ కంటెంట్ తినకూడదు, కానీ అవి అక్కడ కనబడుతున్నప్పుడు తినాలని ఆశ, ఆ కోరిక తనకు హానికరమని తెలిసినప్పటికీ కూడా ఆ కోరికను చంపుకోలేక వాటికి ప్రేరణ కలిగిన అనుభవాలు. ఆదాము హవ్వల విషయం అదే జరిగింది కదండి. దేవుడు ఆ వనములో అన్నీ ఇచ్చాడు. ఆ ఒక్కటి తప్ప, అంటే ఆ ఒక్కదాని మీదనే దృష్టి ఉంది. నేను గతంలో ఒక చిన్న కథ చెప్పాను. తల్లి బయటికి వెళ్తూ నువ్వు బాగా చదువుకోరా, వచ్చిన తర్వాత అటక మీద లడ్లు ఉన్నాయి, వచ్చిన తర్వాత లడ్లు ఇస్తాను అనగానే వాళ్ళ తల్లి బయటికి వెళ్ళగానే వాడి చూపంతా ఆ లడ్ల మీదే ఉన్నాయి. ఆ గాజు సీసాలో ఉంచబడిన ఆ లడ్ల మీదనే వాడి చూపంతా ఉంది. వాడు చదువుతున్నాడు కానీ మనసులోకి ఏమీ ఎక్కడం లేదు. ఇక తట్టుకోలేక స్టూల్ వేసుకొని వాడు పైకెక్కి ఆ గాజు సీసా తీస్తుంటే తలుపు చొప్పుడైంది. ఆ కంగారుకు పడిపోయాడు. ఆ సీసా పగిలిపోయింది, లడ్లన్నీ చెల్లాచెదరైపోయినాయి. ఈ లోపల తల్లిదండ్రి లోపలికి వచ్చారు. చూస్తే ఆ చిత్రం చూడండి. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం ఊహించుకోవచ్చు. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇది కేవలం ఒక స్వీట్స్ గురించి మాత్రమే నేను చెప్పడం లేదండి. మన వ్యక్తిగత జీవితంలో నేటికి కూడా మన జీవితాల్లో ఏదైతే హానికరమో, ఏదైతే కూడదని చెప్పబడిందో దాన్ని చేయటానికి ఎక్కువ కూడా ప్రయాసపడుతుంటాం, ప్రాకులాడుతుంటాం. కాబట్టి మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటూ ఈ కీర్తన ప్రారంభించడానికి ప్రధానమైన కారణం, ఏవి చేయాలో ఏవి చేయకూడదో చాలా నిర్దిష్టంగా మిగతా కీర్తనలో పొందుపరచబడ్డాయి. అలాగే దావీదు జీవితంలో కానీ, ఆ దావీదు రాసిన కీర్తనలు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి దావీదు జీవితంలో కానీ ఏది చేయకూడదో అది చేయడం ద్వారా కలిగిన ఆ చేదును స్వయంగా అనుభవించాడు ఇన్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈ కీర్తన ద్వారా, ఇది పరిచయ కీర్తన ద్వారా, మరి ఈ కీర్తనలన్నీ కూడా దేవుడు సగటు మనిషి నుంచి, అనగా తాను సృజించిన మనిషి నుంచి ఏమి కోరుతున్నాడో ఆ కోరిక, అనగా దేవుని కోరిక వెల్లడి చేయబడుతుంది. తాను స్వయంగా మట్టిని తీసుకొని మనిషిగా చేసి, మరి జీవవాయువును ఊది జీవించు ప్రాణిగా చేయబడిన ఆ మనిషి, దేవుని చేత అధికంగా ప్రేమించబడిన మనిషి. ఆ మనిషి నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు, ఆ వాస్తవాలు మొదటి కీర్తన ఉపోద్ఘాతముగా మిగతా కీర్తనలో మనకు పొందుపరచబడ్డాయి. ఒక గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఉపోద్ఘాతంలో ఆ గ్రంథంలో ఉన్న ఆ విషయాలన్నీ కూడా ఆ ఉపోద్ఘాతంలో పొందుపరచబడతాయి. బ్రీఫింగ్ అంటారు, సినాప్సిస్ అంటారు. సో కాబట్టి ఈ మొదటి కీర్తనలో దేవుడు మనిషి నుంచి ఏమి కోరుతున్నాడో, దేవుడు ప్రేమించిన వ్యక్తి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి చేస్తే ఏమి లభిస్తుందో, చేయకపోతే ఏమి లభిస్తుందో, వారి యొక్క గమ్యం, వారి యొక్క గమనం, వారి డెస్టినేషన్ కూడా చాలా చాలా స్పష్టంగా ఈ మొదటి కీర్తనలో రాయబడ్డాయి. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, కానీ ఆ కీర్తన గురించి, ఆ కీర్తన పరిచయ కీర్తనగా పొందుపరచడానికి, అనగా రచయిత ఎవరో చెప్పబడకపోయినప్పటికీ కూడా మరి ఈ కీర్తనలు పొందుపరిచిన, లేకపోతే సమీకరించిన రచయిత కావచ్చు, లేకపోతే ఆ సంపాదకుడు కావచ్చు,
ఆ సంపాదకుని ఉద్దేశంలో ఈ కీర్తన ఎవరు రాసినప్పటికీ ఇది పరిచయ కీర్తనగా మొట్టమొదటిగా ఉంచడం అనేది మనకు కనబడుతుంది. మరి మనము కూడా మన బిడ్డల విషయాల్లో ఆ సండే స్కూల్లో కానీ లేకపోతే ఇంట్లో ఆ తల్లిదండ్రులు ప్రార్థనా కూడికల్లో కానీ ఈ మొదటి కీర్తన తప్పనిసరిగా నేర్పిస్తాం. మరి ఏ సంఘమైనప్పటికీ కూడా ఈ మొదటి కీర్తన నేర్పించబడకుండా సండే స్కూల్ ఉండదు. చిన్ననాటి బిడ్డలు కానీ పెరిగి పెద్దమైన మనము కానీ ఈ మొదటి కీర్తన కంటం చెప్పమంటే గడగడ చెప్పగలము. ఎందుకంటే ఆ మొదటి కీర్తన యొక్క ప్రభావం అటువంటిది, ఆ మొదటి కీర్తనలోని అంశాలు అటువంటివి. ఆ మొదటి కీర్తన మరి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా కంఠోపాఠంగా నేర్చుకోవాలి అనే భావన. ఎందుకు నేర్చుకోవాలంటే తాను జీవించే కాలంలో దేవునికి ప్రియమైనగా జీవించాలంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇక్కడ పొందుపరచబడింది. కాబట్టి కేవలము కంఠస్థము చేయడం కొరకే మనకి కీర్తన లేదు, కానీ మన జీవితాన్ని ఎప్పటికప్పుడు క్రమపరచుకోవటానికి ఒక కొలబద్దగా ఒక స్కేల్గా మరి ఈ కీర్తన మనకు అందించబడ్డాం. కాబట్టి ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ తర్వాత కీర్తనలు ధ్యానం చేస్తున్నప్పుడు మరి దేవుని నియమావళి అనే భావన, ఆ భావనతో భక్తి శ్రద్ధలు చదివినప్పుడు మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సరిపోల్చుకోవటానికి, సవరించుకోవటానికి, సరిచేసుకోవటానికి ఈ కీర్తన ఆ తర్వాత కీర్తనలు ఎంతగానో ఉపయోగపడతాయి. రండి, రేపటి నుంచి మరి ఒక్కొక్క కీర్తనను ఒక ధ్యానపూర్వకంగా వరుస క్రమంలో మరి స్వయంగా అప్లై చేసుకుంటూ మనకు మనం అన్వయించుకుంటూ ఈ కీర్తనలు ధ్యానం చేద్దాం. దేవుడు ఈ కీర్తనలోని భావాల ద్వారా, భాష ద్వారా మనతో మాట్లాడి అవసరమైన మరి సరిదిద్దును నీలో నాలో జరిగించాలని కోరుకుంటూ మరి ఈనాటి ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. రేపటి నుంచి మొదటి కీర్తన, ఆ తర్వాత రెండవ కీర్తన వరుస క్రమంలో మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభు మరి కీర్తనలను ధ్యానం చేయాలన్న ఆలోచన అనుగ్రహించారు ప్రభు. అంత సులభం కాదు, ఎందుకంటే వివిధ కాలాల్లో దాదాపు 1000 సంవత్సరాల కాలంలో వివిధ రచయితలు వివిధ కాంటెక్స్ట్లో రాసినవి కనుక వాటిని ధ్యానం చేసినప్పుడు మరి ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకుని మరి అప్పుడు ఆ రచయిత ఏ ఉద్దేశంతో చెప్పాడో మరి ఆ భావన మా జీవితాలకు ఎలా అన్వయించబడుతుందో అలా ధ్యానం చేయటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.